ఇప్పుడు అసలు హీరో సినిమా స్లో మోషన్ లేకుండా తీయలేము ఇప్పుడు. ఆ స్లో మోషన్ లేకపోవడం వల్లనే ఫైట్స్లో ఉన్న వైలెన్స్ అంత ఎఫెక్టివ్గా ఉంది. ఇప్పుడు డైరెక్టర్ ఉన్నప్పుడు సెట్లో ఉండే అట్మాస్ఫియర్ కానీ నాట్ ఓన్లీ ద ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్స్ బట్ ద వే ఆఫ్ ట్రీటింగ్ ద డైరెక్టర్ అనేది కూడా మారిపోయింది ఈ సినిమా తర్వాతే. పురాణం సూర్య అని ఒక డైరెక్టర్ ఉన్నాడు సార్, పురాణం సూర్య సార్. దాసనారాయణరావు గారు తనకి ఏదో ఒక సినిమా ఛాన్స్ ఆయన ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేయడానికి ఈ పురాణం సూర్య దగ్గర నేను అసిస్టెంట్గా చేరా. అసిస్టెంట్గా చేరి ఒక దాసరి గారు పొద్దున్న 7 రమ్మన్నారు అని చెప్తే ఒక 7-8 మంది అసిస్టెంట్తో పాటు నేను కూడా వెళ్ళాను. పురాణం సూర్య అందరం దాసరి గారి ఎంటర్ అవ్వగానే ఆయన హాల్లో ఆయన కూర్చున్నారు. వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళు తిరిగి కూర్చున్నారు. నేను అది చూడగానే తిరిగి వచ్చాను. అంటే ఇప్పుడు నేను పుడింగ్ కాదు, దాసరి గారు గ్రేట్ డైరెక్టర్. అంటే నాకు ఐ హేటెడ్ సిలీనెస్ ఆఫ్ ఇట్. వాళ్ళందరికన్నా దాసరి గారి మీద నాకు ఎక్కువ గౌరవం ఉంది, అది నాకు తెలుసు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను సినిమా నుంచి. కానీ యూ డోంట్ నీడ్ టు షో దట్ లైక్ బానిసలాగా స్లేవ్స్ లాగా కూర్చుని ఇలా పెట్టేసుకుని. నేను ఇప్పుడు శివాలో నేను కాలు మీద కాలేసి కూర్చున్నాను నాగార్జున వెంకటాల దగ్గర. ఈ మిగతా వాళ్ళందరూ ఏమో కారు మీద కాలేసి కూర్చుంటాడు, మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడతాడు. అంటే ఇప్పుడు అందరూ ఏమన్నారు అంటే ఇది ఇంగ్లీష్ మాట్లాడి పడేసాడు. బట్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఈ పాయింట్ ఏంటంటే మీరు మాట్లాసి మీ మాటల్లో విషయం ఉండాలి కదా. కాళ్ళ మీద వేసుకున్నాడా ఇది కాదు పాయింట్. ఇప్పుడు నేను చెప్తున్నది వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉన్నప్పుడు అది నేను కాళ్ళ మీద వేసుకున్నా ఓకే, ఏమన్నా ఓకే. అదేమీ లేకుండా వచ్చి కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటే ఉంటుంది. అది రిసీవ్ చేసుకోవడం కూడా గొప్పే సార్ నిజంగా. అంటే ఇట్ ఈస్ ఆల్సో మీరు న్యాచురల్గా ఫీల్ అవ్వాలి. ఏదో పెద్ద అరగెన్స్తో చేస్తున్నాడా అది బాడీ టైప్ అని. యా, మై ఫాదర్ టోల్డ్ వెంకట్ మాకు సినిమా పిచ్చి ఉంది, ఒక 10 నిమిషాలు ఆడితో మాట్లాడి పంపించే నా కోసం అని అడిగారు. అప్పుడు వెంకట్ ఈ మధ్యన ఇంటర్వ్యూ చెప్తున్నారు ఆ 10 నిమిషాలు 3 గంటలు అయినా 3 గంటలు ఐ వాజ్ సో ఇంప్రెస్ విత్ హిమ్ అని చెప్పారు. వినిపించి పంపించి అన్నారు. అది మా ఫాదర్ చెప్పింది అంతే. నాగార్జునతో ఏమైందంటే ఆబ్వియస్లీ నాకు యాక్సెస్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వేరే సినిమాలు అన్నీ చేస్తున్నాడు. కలెక్టర్ గారు అబ్బాయి సినిమాకి పాటలు కొడైకెనాల్లో తీస్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను చేసే అసిస్టెంట్ దాంట్లో నాకు సీన్ లేదు వెళ్ళటానికి. అది నేను ఎలా వాళ్ళ మేనేజ్ చేసి ఆ స్కెడ్యూల్కి నన్ను తీసుకెళ్ళేలాగా చేశాను సురేంద్రని. ఎందుకు నాగార్జున ఒంటరిగా దొరుకుతాడు అక్కడ, మాట్లాడడానికి ఎవరు ఉండరు కదా. రాత్రి అయితే మార్నింగ్ అంతా షూటింగ్ చేస్తారు, రాత్రి ఎవరు ఉండరు మాట్లాడటానికి అని ఆ దాంతో వెళ్ళి అక్కడ నాగార్జున్ని క్లోజ్ అయింది. నేను కొడైకెనాల్లో సాంగ్స్ తీస్తున్నాను విత్ మై వే ఆఫ్ నారేటింగ్ గాడ్ ఫాదర్. అన్నపూర్ణ స్టూడియోస్ తీసిన సినిమాల గురించి చెప్పేవాడిని, ప్రేమాభిషేకం ఇయని. సో శివ యాక్చువల్గా మేనేజ్డ్ బై ఆర్జీవి అంటే బాగుంటుంది. యా, డైరెక్టెడ్ బై కాకుండా. బట్ ఐ థింక్ నేను ఒక్కటే అన్ని నేను కుట్రలు పని ఉండొచ్చు, అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, ఇవన్నీ చేశాను. చాలా రిస్కులు తీసుకున్నా. రిస్కులు అంటే అది బయటపడటానికి సెల్ ఫోన్ ఉంటే నేను డైరెక్ట్ ఉండదు. ఆ టైంలో సెల్ ఫోన్ కానీ ఉండే దొరికేసావు. ఎందుకు చెప్పినా మీకు ఆల్మోస్ట్ 3 నా మీద ఇంప్రెషన్ అయితే వచ్చేసింది. కానీ ఎప్పుడు అదొకటి. అది స్పీడప్ చేయడానికి నేను ఏం చేశానంటే సురేంద్ర ఒక సినిమా తీస్తాను కోదండరామిరెడ్డితో, నాగేశ్వరరావు నాగార్జున, గణేష్ పాత్ర రైటర్ దానికి. వీళ్ళు నాగేశ్వరరావు కథ చెప్పడానికి నన్ను పంపించారు చెన్నై నుంచి హైదరాబాద్కి. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి నేను కథ మార్చేసి చెప్పాను కొన్ని కీ పాయింట్స్, ఆయనకి నచ్చకుండా చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే దాని డేట్స్ ఇప్పుడే ఉన్నాయి నెక్స్ట్ 2-3 మంత్స్లో. యూనో కోదండరామిరెడ్డి గారు చాలా బిజీ, ఆయన రోజు షూటింగ్ చేస్తూ ఉంటారు, ఆయనకి ఇంపాసిబుల్ గుర్తుంటాం కదా అది అని. నాగేశ్వరరావు గారు ఇది ఎలా వస్తుంది అది ఎలా వస్తుంది అన్నీ చెప్తే నేను మళ్ళీ చెన్నైకి వెళ్ళి నాగేశ్వరరావు ఇలా అంటున్నారు అని ఆయన చెప్పి కొన్ని ఇటు అటు తిప్పి మొత్తానికి సడన్గా కథ లేదు అనే స్థితి తీసుకొచ్చాను. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాల. అప్పుడు సడన్గా లేదు అనేప్పుడు నేను పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో నాగార్జున ఉన్నాడు. అప్పుడు ఆ టైం నాకు ఇచ్చు కదా అంటే అప్పుడే సురేంద్ర వచ్చారు. కోదండరామిరెడ్డితో కథ లేకపోతే రాముతో చేసేద్దాం అన్నాడు నాగార్జున. కానీ సెల్ ఫోన్ ఉందనుకోండి ఆ రోజు 100% నాగేశ్వరరావు గారు సెల్ ఫోన్ చేసేవారు. ఏంటి ఏది రైటర్, నేను అసిస్టెంట్ రైటర్ కదా, అది లేదు కాబట్టి మళ్ళీ నా ద్వారా వెళ్ళదు వార్త. అది నేను మార్చాను మధ్యలో.
సెల్ ఫోన్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడారు కదా అయిపోయేది. కోనారెడ్డి కానీ గణేష్ పాత్రతో కానీ. ఛాన్సే లేదు. సో ఇప్పుడు కూడా తెలియదు, నేను మార్చి చెప్పాను, నాಳೆ ఎవరికి తెలియదు. ఇది చూస్తే తెలుస్తుంది. ఈ రోజున్న పరిస్థితుల్లో డూ యూ ఫీల్ ద కాంపిటీషన్ ఆఫ్ టుడేస్ డైరెక్టర్స్, ఈరోజు మీరు ఉన్నారు రైట్, మీ కొత్తగా మీ మదిలోకి వచ్చే ఆలోచనలు కొత్త సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇంతే కాంపిటేటివ్గా ఉండబోతున్నాయా, కాంపిటెంట్గా లేదంటే? అంటే ఐ రియలీ డోంట్ కేర్ ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ బ్రాగింగ్, అది అలా అనుకున్నా పర్వాలేదు, డస్ మేక్ ఎ డిఫరెన్స్. ఐ బిలీవ్ ఐ అండర్స్టాండ్ సినిమా మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. It is proven back in 26 and the years subjects I am dealing with now, they are going to be far bigger than anybody whatever they are doing. అది మాత్రం చెప్తాను. దాని తర్వాత మళ్ళీ ఒక 1 year వరకు మళ్ళీ అడగదు మీరు. రైట్ సార్. 1 year అయితే చూసి చెప్పండి. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాట ఇచ్చినందుకు, అది కూడా మా స్టూడియోలో ఇచ్చినందుకు. నేను నా పాయింట్ ఏంటంటే ఆ పాత మా రాము మాకు కావాలి అని ఎవడు అంటే మా రాము కాదు, నా రాము కావాలి ఫస్ట్ నాకు. నీకోసం కాదు, నా మీద నాకున్న బాధ్యత కానీ ప్రేక్షకుల గురించి కాదు. ప్రూవ్ చేసుకోవాల్సింది నాకు, నేను ఇంకొకళ్ళ కోసం కాదు అని. గ్రేట్ థింగ్ దట్ యు ఆర్ సేయింగ్ దట్. ఎందుకంటే మొన్నటి వరకు ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు తలదించుకోనో సమాధానం రాలేదని వెళ్ళేవాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు. బికాజ్ యు రియలైజ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వన్స్ అగైన్ పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి అని నేను కోరుకోవడంలో పెద్ద ఇదే కాదు.